ఇప్పుడు ఈ 500 రూపీస్ని నేను నలిపేస్తున్నాను. నలిపేసేనా? ఇప్పుడు చెప్పండి, నలిపినా కూడా దీన్ని ఏమంటాం చెప్పండి. ఇప్పుడు మరోసారి దీన్ని నలిపి కాలు కిందేసి తొక్కేస్తున్నాను. నలిగిపోయింది, తొక్కబడింది, తృణీకరించబడింది. చెప్పండి, ఇంకా దీని విలువ ఎంత? చెప్పండి. ఇప్పుడు నలిపి తొక్కి ఏం చేశాను చెప్పండి. అయినా దీని విలువ ఎంత చెప్పండి. మనిషి ఒక పేపర్కి 500 రూపాయలని ఒక విలువ ఇచ్చాడు. నలిపినా, దీన్ని తొక్కినా, దీని మీద ఉమ్ము వేసినా దీని విలువ మారదు. మారిద్దా చెప్పండి? మారదు. దేవుడు ఈ రాత్రి నీ జీవితాన్ని ఎంతమంది నలిపేశారో నాకు తెలియదు. నీ జీవితం పైకి రాకుండా ఎంతమంది నిన్ను తొక్కేశారో నాకు తెలియదు. నీవు ఎంతమంది చేత తృణీకరించబడ్డావో, ఎంతమంది చేత అనుక్షణము అనుదినము తొక్కబడుతున్నావో, బాధ పెట్టబడుతున్నావో, ఉమ్మి వేయబడుతున్నావో నాకు తెలియదు. కానీ నా ప్రభువు నీకిచ్చే విలువ యుగాలు తరాలు గడిచిన నీ విలువ మారదు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. తమ్ముడు, చెల్లి, నీ తల్లి నీకు విలువ ఇవ్వట్లేదేమో. అన్నా, అక్క, నీ భర్త నీకు లేక నీ భార్య నీకు విలువ ఇవ్వట్లేదేమో. ఆత్మీయులు నీకు విలువ ఇవ్వట్లేదేమో. బంధువులు, రక్త సంబంధికులు నీకు విలువ ఇవ్వట్లేదేమో. అందరూ నిన్ను తొక్కేవారే. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. అందరూ నీకు వేలెత్తి చూపించే వాళ్ళేమో. ఒక 500 రూపాయి కాగితం యొక్క విలువ నలిపినా, త్రొక్కినా, ఉమ్ము వేయబడినా దాని విలువ ఏ విధంగా అయితే ఈ భూమి ఉన్నంత వరకు చెల్లుతుందో, నువ్వు దేవుని స్వరూప్యానివి, నీవు దేవుని స్వాచ్యానివి. దేవుడు నిన్ను కావాలనే, యాక్సిడెంటల్ గా కాదు, కావాలనే ఏరుకోరి ఈ భూమి మీద ఎవరో ఒక కుటుంబంలో ఒక కుమారుడుగా, కుమార్తెగా నిన్ను పుట్టించాడు. నువ్వు పరలోకము నుండి తయారు చేయబడి భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తివి, స్త్రీవి, పురుషుడివి. కాబట్టి ఈ రాత్రి నా మాటలు వింటున్నటువంటి మీ అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ, మీరు దేవుని దృష్టిలో చాలా విలువైన వారు. ప్రభువు మిమ్మల్ని విలువగా ఎంచుతున్నారు. లోకం ఎంచపోతే ఏంటి? నిన్ను నీ స్నేహితులు విలువగా ఎంచకపోతే ఏంటి? నీ తల్లి, నీ తండ్రి, నీ యొక్క కాలేజ్ మేట్స్, లేకపోతే రూమ్ మేట్స్, సహ ఉద్యోగులు నిన్ను ఒకవేళ విలువగా చూడకపోతే ఏంటి? నా ప్రభువు నీకిచ్చే విలువ ముందు ఈ లోకం ఇచ్చే విలువ, ఈ లోకం ఇచ్చే సంతోషం, ఈ లోకం ఇచ్చే ఆనందం అవి ఎందుకు పనికిరావు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పలు కొడుతూ ఆయన నామాన్ని మహింపరుద్దాం. చేతులు ఎత్తుకొడదాం యేసయ్యకి. హల్లెలూయా. కావున ఈ రాత్రి నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి. నీకు దేవుడు విలువిస్తున్నాడు. మరి మీరు దేవుడికి విలువిస్తున్నారా? ఆయన సన్నిధిని ఉన్నాం మనందరం. ఆయన వాక్యం వెల్లడవుతుంది. ఆయన ప్రేమ మాటలు వినబోతున్నాం. నీకు విలువిచ్చే ఒక ఆయన ఉన్నాడు. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, నీ యవనమును బట్టి, నీ యొక్క యవన జీవితాన్ని బట్టి ఒకవేళ అందరూ తృణీకరిస్తున్నారేమో. నువ్వు చిన్నోడురా, నీకేం తెలియదు, తెలివి తక్కువోడివి, నష్ట జాతకురాలివి, నష్ట జాతకుడు అని నీ మీద అందరూ ఒకవేళ చిన్న చూపు చూస్తున్న ఈ వేళ నా ప్రభు నీకు విలువిస్తున్నాడు. కొద్ది నిమిషాలు దయచేసి విలువ కలిగిన దేవుని ప్రేమను గుర్తించండి. విలువ కలిగిన దేవుని యొక్క పలుకులు గుర్తించండి. విలువైన దేవుని యొక్క హృదయ చప్పట్లు మీరు గుర్తించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడే చెల్లిలో ఒక వాక్యం చదివారు. ఆ వాక్యం